నిన్న సాయంత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ అయితే వచ్చింది కదా. ఓజీ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని వీళ్ళైతే ప్రకటించారు. అయితే ఆ రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత చాలా మందికి చాలా రకాలైన డౌట్స్ అయితే వచ్చినాయి. అసలు ఆ డౌట్స్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు ఏంటి, మన హరిహర వీరమల్లు అలాగే ఓజీ సినిమాలు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫిజికల్ గా అంటే ఇప్పుడు జరుగుతున్న హరిహర వీరమల్లు సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ కి వైబ్ అవుతున్నట్టు కనిపిస్తున్నా, వాళ్ళ మనసు మొత్తం కూడా ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా వాళ్ళైతే ఉన్నారనమాట. ఇలాంటి టైంలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న టైంలో ఓజీ సినిమా నుండి అంతటి మేజర్ అప్డేట్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా హరిహర వీరమల్లు సినిమాని వదిలేసి ఓజీ సినిమా గురించి ఆలోచించడం మొదలు పెడతారు కదా అనే డౌట్ అయితే చాలా మందికి అయితే వచ్చింది. అలాంటి డౌట్స్ అయితే అసలు మీరైతే పెట్టుకోకండి. ఎందుకంటే ఓజీ సినిమా ఇంత సడన్ గా ఆ రిలీజ్ డేట్ ని ప్రకటించడానికి కారణం ఏంటంటే, ఆ రిలీజ్ డేట్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు సెప్టెంబర్ 25 అంటే అది దసరా హాలిడేస్ లో అయితే మన ఓజీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 25 గురువారం అన్నమాట. అసలు ఆ రిలీజ్ డేట్ చూడండి, ఎంత మంచి రిలీజ్ డేట్. సెప్టెంబర్ 25 అసలుకే దసరా హాలిడేస్. సెప్టెంబర్ 25 ఏమో గురువారం, దాని తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం వీకెండ్ అన్నమాట. దాని తర్వాత అక్టోబర్ 2న మన విజయదశమి. ఇంకా దాని తర్వాత అలా ఇంకొక రెండు మూడు రోజులు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాలిడేస్ అయితే ఉన్నాయి అన్నమాట. సెప్టెంబర్ 25న మొదలు పెడితే అక్టోబర్ 3, 4 తారీఖుల వరకు కూడా ఓజీ సినిమా గనక టాక్ పడిందా, టాప్ లేచి ఎక్కడ పడిద్దో కూడా తెలియదు అనమాట. ఆ రేంజ్ యూఫోరియాని మనం అయితే చూడబోతున్నాం. అంత ఇంపార్టెంట్ డేట్ అది. అంత ఇంపార్టెంట్ డేట్ కాబట్టి వీళ్ళు ముందే ఆ డేట్ ని అయితే ఫిక్స్ చేసుకుని మనకైతే అనౌన్స్ చేశారనమాట. ఇంకొద్దిగా లేట్ అయ్యేపాటికి ఏమైందంటే, ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అనౌన్స్ చెయ్యొచ్చు కానీ డౌట్ అయితే మీకైతే రావచ్చు, చెయ్యొచ్చు. కానీ ఈ లోపే ఏదైనా వేరే సినిమా ఆ డేట్ కి అనౌన్స్ చేస్తే, మళ్ళీ దాని తర్వాత ఓజీ సినిమాని కూడా అదే డేట్ ని అనౌన్స్ చేస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావాలని ఆ సినిమాని తొక్కేయడానికి సేమ్ డేట్ ని వస్తున్నారు, అది ఇది అని రకరకాలైన న్యూస్లు అయితే స్ప్రెడ్ చేస్తారనమాట. ఆ రూమర్స్ గాని అలాంటి న్యూస్లు గాని ఏమీ ఉండకుండా ఉండడానికే వీళ్ళు ముందుగానే ఆ రిలీజ్ డేట్ ని అయితే లాక్ చేసుకుని నిన్న సాయంత్రం మనకైతే అనౌన్స్ అయితే చేసేశారు. ఇంక ఈ ఓజీ సినిమా ద్వారా మనం అయితే ఫ్యాన్ బాయ్ సంభవాన్ని అయితే చూడబోతున్నాం. సుజిత్ గారు తెలిసిందేగా, మన పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్ అనమాట. ఇంక ఇది పక్కన పెడితే ఓజీ సినిమాకి సంబంధించిన స్కెడ్యూల్ ప్రజెంట్ ముంబైలో అయితే ప్లాన్ చేశారనమాట. ఇంకా ముంబైలో స్కెడ్యూల్ ప్లాన్ చేయడమే కాదు, హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ట్రయల్ ఈవెంట్ ని కూడా, అంటే ఒక ప్రమోషనల్ ఈవెంట్ ఏదైనా సరే అది ముంబైలో చేయడానికి వీళ్ళైతే ప్లానింగ్ అయితే జరుగుతుంది. హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ని జూన్ 2న రిలీజ్ చేయడానికి వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అదేంటి అంత లేట్ గా ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర రెండో ట్రైలర్ లేదనమాట. మనం ఇప్పుడే ముందే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసేస్తే జనాల్లోకి వెళ్ళిపోయి హైప్ ఎక్కడ పెరిగిద్దా అని వీళ్ళైతే జూన్ 2న అయితే ఆ ట్రైలర్ ని అయితే రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా జూన్ 28న ఇందాకే పొద్దున్నే అప్డేట్ అయితే ఇచ్చారు 6ంటికి. మన నిధి అగర్వాల్ గారిది ఒక మాస్ బీట్ సాంగ్ అయితే మనకి జనవరి కాదు, జూన్ 28న అయితే మన ముందుకైతే రాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అయితే వైబ్ అవ్వడానికి రెడీ అయిపోండి. ఆ సాంగ్ ను కూడా యాక్చువల్ గా నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, నిన్న పొద్దున్న ఈ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చేస్తే బాగుండేదిగా అనిపించింది. ఎందుకంటే నిన్న సండే అనమాట, ఈ రోజు మండే, అది కూడా పొద్దున్న 6ంటికి వీళ్ళైతే అప్డేట్ అయితే ఇచ్చారు. అప్డేట్స్ ఇవ్వడమే లేట్ గా ఇస్తున్నారు, అది కూడా సరైన ప్లానింగ్ లేకుండా వీళ్ళైతే ఇస్తారని నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనా సరే సాంగ్ బాగుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. జూన్ 28న మార్నింగ్ 10:20కి ఎన్నింటికో సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఆ సాంగ్ పేరు తారా తారా అంట. మరి నిన్న ఓజీ సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మరి ఈ రోజు మార్నింగే హరిహర వీరమల్లు సినిమా నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్